ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ మామిడికాయ ఇగురు చేద్దాం అనుకున్నాను. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. దాంట్లో 2 పెద్ద ఎర్రగడ్డలు వేసాను ఫ్రెండ్స్. చూడండి, బాగా వేగిన తర్వాత టమాటా అన్నీ వేస్తాను. బాగా ఎర్రగా వేగాలి. బాగా వేగేటప్పుడే పసుపు, తగినంత కల్లుప్పు, తరిగి పెట్టుకున్న టమాటాలు, బాగా వేగింది. నేను ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. వేగిన తర్వాత ఆ గంటి పెట్టకుండా ఇట్లా అనుకోవాలి. కాసేపు మూత పెట్టుకున్నాము. మూత తెద్దాం ఫ్రెండ్స్. చూడండి, బాగా నూనెలోనే ఉడికింది కొద్దిగా వంకాయ. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఎక్కువ కారం తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న మామిడికాయలు వేసుకున్నాం. నేను ఆల్రెడీ కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అది రసం తీసి పెట్టాను కొద్దిగా. అంటే ఇప్పుడు వచ్చే మామిడికాయలు పులుపు ఉండవు కదా, అందుకని కొద్దిగా చింతపండు వేసుకుంటే పులుపుకి వంకాయకి బాగా సరిపోద్ది. అందుకని నేను చింతపండు నానేస్తున్నాను. ఒకవేళ మామిడికాయ మీకు పుల్లంగా ఉందనిపిస్తే మీరు చింతపండు వాడకూడదు. ఇప్పుడు పోసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక చెంబు నిండా వాటర్ తీసుకున్నాను. అంటే చింతపండు రసం దబర్లోనే పోసాను. అంటే మాకు కొద్దిగా గుజ్జు ఎక్కువ కావాలి. అందుకని వాటర్ పోసుకున్నాను. గ్యాస్ వచ్చి హైలో పెట్టేసి చూద్దాము.
మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయిపోతే ఉడికితే రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.